పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పెద్దలు బోడే రామచంద్ర యాదవ్ గారు విజయవాడలో అమర నిరాహార దీక్ష మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినోత్సవం సందర్భంగా ఆయన చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఆయన ఏవైతే రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి పెట్టినటువంటి డిమాండ్స్ నెరవేర్చడం కోసం పాల్గొన్నారు. ఆయనకు మద్దతుగా ఆయన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో నెరవేర్చడం కోసం మేము విశాఖపట్నం జిల్లాలో మేము నిరసన కార్యక్రమాలు చేయమని ప్రతి జిల్లాలో చేయమని చెప్పారు. అందులో భాగంగానే మా జిల్లాలోని ఈరోజు ఏప్రిల్ 11వ తారీఖుని ఆయన మద్దతుగా నిరసన కార్యక్రమం చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా ఇది వచ్చి మా పార్టీ పెట్టినటువంటి 5 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో బీసీ రక్షణ చట్టం అని, లేదా బీసీ కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, నిధులు కేటాయించమని, బీసీ కులగణన జరపమని, బీసీ 44% రిజర్వేషన్ కల్పించమని ఏవైతే మేము పెట్టామో డిమాండ్స్ అవన్నీ సమగ్రంగా వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో మేము జిల్లా నుంచి మా రాష్ట్ర మా జాతీయ నాయకులు మా బోడే రామచంద్ర గారు ఎటువంటి పిలిపించినా ఆ పిలుపుని మేము అందుకొని తగు చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని, తద్వారా ఎటువంటి బాధ్యతలకైనా ఎటువంటి ఇబ్బందులు జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పేసి మేము రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భారత సైతన్య యువజన పార్టీకి, నా పేరు అల్లు రామనారాయణ యాదవ్, ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా బోడే రామచంద్ర పెట్టినటువంటి డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటూ బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వం, బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వం, బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 200 సంవత్సరాల జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము. విశాఖపట్నం జిల్లాలో మా బోడే రామచంద్ర యాదవ్ గారు భారత సైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు ప్రభుత్వం పెట్టినటువంటి 5 డిమాండ్ని నెరవేర్చాలని దృఢ నిశ్చయంతో విజయవాడలో ఆయన అమర నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఆయన దీక్షకి మద్దతు తెలియజేయాలని, ఆయన దీక్ష జయప్రదమయ్యి ఆయన పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ అమలు జరగాలని చెప్పేసి దృఢ నిశ్చయంతో మేము కూడా ఆయన పిలుపు మేరకు ఏప్రిల్ 11 నుంచి 16 వరకు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఏప్రిల్ 11వ తారీఖుని మా జిల్లా కేంద్రంలో మేము నిరసన తెలియజేస్తున్నాము. అందులో మేము ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏమిటంటే బీసీలకు రక్షణ చట్టం తెమ్మాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఎందుకంటే మాది సాంఘికంగా అసమానత్వాలకు ఎదుర్కొంటున్నాము, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలాగైతే ఉందో బీసీ అట్రాసిటీ యాక్ట్ కూడా అమలు చేయమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఆ ప్రభుత్వాన్ని మేము కొత్తగా అడిగింది ఏం కాదు. వాళ్ళు పెట్టినటువంటి 2024 మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి పాలసీనే మేము అడుగుతున్నాము. అలా అమలు చేయడానికి ఎందుకు వాళ్ళు నిరుత్సాహపడుతున్నారో, ఎందుకు ముందుకు రావటం లేదో మాకు అర్థం కావటం లేదు. బీసీ కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వాళ్ళు బీసీ కులాలు ఆర్థికంగా వాళ్ళు సామాజికంగా అభివృద్ధి చెందకూడదని వీళ్ళు ఉన్నట్టున్నారు కూటమి ప్రభుత్వాలు. అందుకే వాళ్ళకి నిధులు కేటాయించకుండా వాళ్ళు ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందకూడదని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది తప్పుడు నిన్న వెంటనే వాళ్ళకి నిధులు కేటాయించాలని, అమరావతిలో రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు బీసీ భవనాల కోసం కట్టుకోవడం కోసం 1000 ఎకరాలు అడిగాము. అది కూడా ఫ్రీగా అడగలేదు. ఏదైతే ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి ఎలాగైతే నామమాత్రమే రుసుము ఎకరానికి 99 పైసలకి సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎలాగైతే ప్రకటిస్తున్నారో అదేవిధంగా 99 పైసలకి ఎకరానికి ఆ 1000 ఎకరాలు కేటాయిస్తే 139 కులాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాలు ఉన్నాయో వాళ్ళకి ఉపయోగపడుతుంది. తద్వారా వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అయితేనేమి, నిరుద్యోగులకి ఉపాధి శిక్షణ శిబిరాలు అయితేనేమి, హాస్టల్ భవనాలు అయితే కట్టుకొని వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము తెలియజేశాము. అదేవిధంగా సమగ్ర కులగణన జరపమంటున్నాము. కులగణన జరిపినటువంటి లెక్కలు కూడా మాకు బహిర్గతం చేయట్లేదు. బహిర్గతం చేసి కులగణన చేసి మాకు 44% బీసీల రిజర్వేషన్ ఇప్పించడం కోసం మీరు ముందుకు వస్తారని చెప్పేసి మేము ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి మెడలు వంచాలని మేము డిమాండ్ చేస్తూ, నా పేరు అల్లు రామనారాయణ యాదవ్, భారత సైతన్య యువజన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి మా యొక్క డిమాండ్స్ని నెరవేర్చాలని ఈ కార్యక్రమం ద్వారా మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.